జై శ్రీకృష్ణ. మార్పు కోసం గీత మాత్రమే ఎందుకు చదవాలి? ఒక బొమ్మ కొనేటప్పుడు ఎలా ఆడాలో తెలియాలి అంటే ఆ బొమ్మ తయారు చేసిన వారు ఇచ్చిన మాన్యువల్ పుస్తకం చదవాలి కదా. అప్పుడే ఆ బొమ్మతో ఆడుకోవచ్చు, ఆనందించవచ్చు. ఇలా జీవితాన్ని చక్కగా ఆనందించాలన్నా, ఆ ఆనందాన్ని ఎప్పటికీ అదే స్థితిలో కొనసాగించాలన్నా ఖచ్చితంగా గీతని చదివి ఆచరణలో కూడా పెట్టుకోవాలి. ఒక విషయాన్ని వేరే కోణంలో ఆలోచిస్తే అసలు వేరే కోణంలో ఆలోచించడం అనేది ఒకటి ఉంది అనే ఆలోచన రావాలన్నా గీతతో సహవాసం చేయాల్సిందే. నడిచే విధానం, ఆలోచన విధానం, పనిచేసే విధానం, తోటి జీవులతో మెలిగే విధానం, ఇలా ఒకటేంటి ప్రతి సలహా ఇస్తూ ఇవ్వగలిగిన ఒకే ఒక పుస్తక నేస్తం. ఒక్క మాటలో చెప్పాలంటే గీతలో లేనిది నీలో లేదు. ప్రతి విషయానికి ఏం ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలి, అసలు ఏ విషయం ఆలోచించడానికి తగినదా కాదా అని చెప్పే మంచి స్నేహితుడు. జాతి, మతం, కులం, భేదం అని లేకుండా మనిషి అని ప్రతివారు చదివి ఆచరణలో పెట్టుకోవాల్సిన ఆచరణ యోగ్యమైన పుస్తక రూప మార్గదర్శి మన గీత. జై శ్రీకృష్ణ.